ఎల్నినో పెను ముప్పు సముద్రాలను కమ్మేస్తోంది. మెరైన్ హీట్ వేవ్స్ దెబ్బకు ఎకోసిస్టమ్ అల్లకల్లోలంగా మారుతుందని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో ఈ ఏడాది ఆక్వా సముద్ర ఉత్పత్తులు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. కనీసం 20% చేపల దిగుబడులు పడిపోతాయని, ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు జలచరాలు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పసిఫిక్ ఫీవర్ భారతదేశ వ్యవసాయ, మెరైన్ రంగాలను వణికిస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, నష్ట నివారణ చర్యలు ఎంత అత్యవసరమో ఇప్పటికే వాతావరణ మార్పులు స్పష్టమైన సంకేతాలిస్తున్నాయి. రుతుపవన గాలులైతే వచ్చాయి కానీ వర్షాలు మాత్రం ముఖం చాటేస్తున్నాయి. అదే సమయంలో ఎండలు, వేడి తీవ్రత కొనసాగుతుండగా జూన్ నెలలో వర్షపాత లోటు నమోదైంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ అంచనా వేస్తుండగా వింటర్ నాటికి సూపర్ ఎల్నినో విశ్వరూపం ప్రదర్శిస్తుందనే హెచ్చరికలు ఉన్నాయి. వీటి వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు వాటిల్లే నష్టం, వాటి పర్యవసానాలపై ఆందోళన నెలకోగా నిపుణులు మరో బాంబు పేల్చారు. సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా మెరైన్ హీట్ వేవ్స్ కండిషన్స్ ఏర్పడతాయని, వింటర్ నాటికి వీటి ప్రభావం పెరుగుతుందని అంచనా వేశారు. ఈ కారణంగా జలచరాల ఎదుగుదల, పునరుత్పత్తి మీద ఎక్కువ ప్రభావం పడుతుందనే అంచనాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆహార ధాన్యాలతో పాటు సముద్ర, ఆక్వా ఉత్పత్తులు పడిపోవడం ముప్పుగా మారుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఎల్నినో తీవ్రత పెరుగుతూ పోయి శీతాకాలంలో దాని ఉధృతి గరిష్ట స్థాయికి చేరుకోనుంది. ఈ ఏడాది నవంబర్ 2027 జనవరి మధ్య ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా. ఫలితంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదు కానున్నాయి. బంగాళాఖాతంలో థర్మల్ స్ట్రెస్ అధికంగా ఉంటుందని, దానివల్ల జలచరాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని అంటున్నారు. ఇటీవల అనకాపల్లి జిల్లా బోయపాడు తీరంలో వందల సంఖ్యలో చేపలు మరణించి ఒడ్డుకు కొట్టుకుని వచ్చాయి. సముద్ర కాలుష్యం, ఫార్మా కంపెనీల నిర్లక్ష్యం కారణం అనే ఆరోపణలు ఉండడంతో విచారణ జరుగుతోంది. అయితే ఒకే జాతి చేపలు మృత్యువాత పడడం వెనుక సముద్రంలో ఆక్సిజన్ కొరత కూడా కారణం కావచ్చని అంటున్నారు. అప్ఫిల్లింగ్ అనే ప్రక్రియ జరిగినప్పుడు జలచరాలు బయటకు రావడం, ఆ సమయంలో మనుగడకు అవసరమైన వాతావరణం లేకపోతే వందల సంఖ్యలో చనిపోవడం కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఎల్నినో సీజన్లో సాధారణంగా మారే ప్రమాదం ఉందనే సంకేతాలున్నాయి. సముద్ర ఉత్పత్తుల తగ్గుదలకు ఇది కారణంగా మారే ప్రమాదం ఉంది. ఇక ఆక్వారంగం ముందస్తు జాగ్రత్తలు పాటించడం అనివార్యం అంటున్నారు నిపుణులు. రొయ్యలు, చేపల చెరువుల్లో ఆక్సిజన్ తగ్గకుండా ఏరియేటర్లు వినియోగిస్తూ ఉంటారు రైతులు. అయితే సూపర్ ఎల్నినో కారణంగా ప్రస్తుతం చెరువుల్లో ఉంచుతున్న నీటి నిల్వల స్థాయిని పెంచుకోవడం అనివార్యం. అది జరిగినప్పుడు మాత్రమే ఉష్ణోగ్రతల కారణంగా దెబ్బతినే ప్రమాదం నుంచి కొంతమేరకు రక్షించుకోవడం సాధ్యం. ఎక్కడైనా సరే మీకు టెంపరేచర్ పెరిగినట్లయితే ఆటోమేటిక్గా అది అక్కడ ఉన్నటువంటి జీవజాలం మీద కంపల్సరీగా ప్రభావం చూపిస్తుంది. ఎల్నినో టైంలో సర్వసాధారణంగా మనకు పసిఫిక్ ఓషన్ ఇవన్నీ కూడా టెంపరేచర్స్ ఎక్కువగానే ఉంటాయి. తర్వాత ఆ సిగ్నల్స్ మనకి ఇండియన్ ఓషన్కి వచ్చేటప్పుడు కొంత టైం పడుతుంది. కాబట్టి దాని యొక్క ప్రభావం కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి జలలో ఉన్నటువంటి జీవజాతుల మీద కంపల్సరీగా ప్రభావం చూపిస్తుంది అన్నమాట. డెఫినెట్గా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందండి. అంటే గ్రోత్ కానీ, లేకపోతే దాన్ని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కానీ దానికి నెగిటివ్ ఎఫెక్ట్ కంపల్సరీగా చూపిస్తుంది. ఎల్నినో ప్రభావం భారతదేశ తూర్పు, పశ్చిమ తీరాల్లో భిన్నంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. బే ఆఫ్ బెంగాల్ ఎకోసిస్టమ్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అధికంగా ఉంటుందనే అంచనాలు పెరుగుతున్నాయి. సముద్ర జలాలు వేడెక్కడం వల్ల చేపల దిగుబడి కనీసం 20% తగ్గవచ్చని భావిస్తుండగా ఆక్వా, మెరైన్ ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పటికే కలవరం మొదలైంది. తూర్పు తీరంలో 60 రకాల సముద్ర ఉత్పత్తులు లభిస్తూ ఉంటాయి. వీటిలో కవ్వళ్ళు, కానాగిడతలు, రొయ్యలు, పీతలు దేశీయ అవసరాలకు సరిపోతుండగా ట్యూనా వంటి చేపలు కమర్షియల్ వాల్యూ కలిగి ఉంటాయి. ఇవి లక్షల టన్నులు విదేశాలకు ఎగుమతవుతూ ఉంటాయి. ఈ స్థాయి మార్కెట్ కలిగి ఉన్న రాష్ట్రాన్ని సూపర్ ఎల్నినో కాటేస్తే మెరైన్, ఆక్వా ఇండస్ట్రీ తీవ్రంగా ప్రభావితం అవ్వడం ఖాయంగానే కనిపిస్తోంది. ఎల్నినో కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగి కింద ఉండే పోషకాలు పైకి రాక చేపలు, సముద్రపు మొక్కలకు సరైన పోషకాలు అందవు. అదే సమయంలో వాతావరణం నుంచి వచ్చే ఆక్సిజన్ సముద్రంలోని పైపొరలకే పరిమితమై కింది భాగంలో ఉండే సముద్ర జీవుల మనుగడ కష్టమవుతుంది. ఈ ప్రైమరీ ప్రొడక్షన్ అనేది ఫైటోప్లాంక్టన్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఆ ప్రైమరీ ప్రొడక్షన్ అనేది వామ్ వాటర్ కరెంట్ వల్ల కూడా టెంపరేచర్ వల్ల అది క్రాష్ అవుతుంది. దాన్నే ఆల్గల్ క్రాష్ అంటారు. దాని యొక్క బేసిక్స్ లెవెల్లో ప్రైమరీ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతాం వలన కూడా మన ఫిష్ ప్రొడక్షన్ దాని మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇనిషియల్ స్టేజ్లో ఎనీ లార్వల్ ఫామ్కి మైక్రో ఆల్గే అనేది కావాలి. ఆ మైక్రో ఆల్గే అనేది చనిపోతుంది. ఆ చనిపోవడాన్ని ఆల్గల్ క్రాష్ అంటారు. దానివల్ల దాని యొక్క ప్రభావం 10 to 20% అబవ్ ఎఫెక్ట్ అనేది ఫిష్ పాపులేషన్ మీద కూడా ఉంటుంది. ఫిష్ పాపులేషన్ ఎంటైర్. సముద్ర జీవులు హఠాత్తుగా పెరిగే ఈ వేడిని తట్టుకోలేవు. దీంతో చల్లటి వాతావరణం వెతుక్కుంటూ బతికి ఉన్న చేపలు తమకు అనుకూలంగా ఉండే వేరే ప్రాంతాలకు వెళ్లిపోతాయి. ఫలితంగా
చేపల వేటపై తీవ్రంగా దెబ్బపడుతుంది.